హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఐబ్రోస్ని ఎలా ఫిల్ చేయాలి. అవి చాలా న్యాచురల్గా ఉండాలి ఫిల్ చేసామంటే. దానికోసం మనం తీసుకునే ప్రోడక్ట్స్ వచ్చేసి ఇలాంటిది ఒకటి స్ప్రూలీ ఐబ్రో ప్యాలెట్. ఈ ఐబ్రో ప్యాలెట్ వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళదండి. స్విస్ బ్యూటీది. దీంట్లో 3 కలర్స్ వస్తాయి. 3 కలర్స్, 1 జెల్ వస్తుంది. జెల్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఐబ్రోస్ని ఎలా ఫిల్ చేయాలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే పెన్సిల్ యూజ్ చేస్తారు. పెన్సిల్ని అస్సలు యూజ్ చేయకూడదండి. పెన్సిల్ యూజ్ చేయడం వల్ల అవి చాలా థిక్గా వస్తాయి. థిక్గా రాకూడదు. స్ట్రోక్స్ ఇచ్చుకుంటా చాలా న్యాచురల్గా తీసుకురావాలి ఐబ్రోస్ని. నెక్స్ట్ లైన్ వేస్తారు. ఇలా లైన్స్ వేస్తారు. టోటల్ లైన్ వేస్తారు. లైన్ వేయకూడదు. చాలా లైట్గా లైన్ వేసి ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఐబ్రోస్ చేసేప్పుడు ఉండే ఐబ్రోస్ని ఇలా స్ప్రూలీ సహాయంతో కింద కనాలి. చూడండి, ఇలా కింద కనాలి ఐబ్రోస్ని. ఇప్పుడు ఇలా ఈ ప్యాలెట్లోనే స్మాల్ బ్రష్ ప్రొవైడ్ చేస్తారండి. దీంతో మనం ఇప్పుడు ఈ పైన ఉండే లైన్ని మనము స్ట్రోక్స్ ఇచ్చుకుంటా ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు మనము ఫిల్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఫిల్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ పార్ట్ని టెయిల్ పార్ట్ అంటారు. చూడండి, ఇలా కర్వ్ లాగా వచ్చింది కదా, ఇది వచ్చేసి టెయిల్ పార్ట్. మనము చూడండి, ఈ పౌడర్ని ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేసి ఎక్సెస్ని ఇలా డ్యాప్ చేస్తే ఎక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఉంది కదా. ఓన్లీ మనం పైనే చేస్తున్నాము. మన ఐబ్రోస్ ఎటు సైడ్స్ చూపిస్తున్నాయో దాన్ని బట్టి మనం చేయాలి. ఇవి వచ్చేసి డౌన్ ఉన్నాయి. చూడండి, ఇలా తీసుకొని స్ట్రోక్స్ ఇచ్చుకుంటా డౌన్కి. డౌన్కి స్ట్రోక్స్ ఇచ్చుకుంటా ఇలా చాలా స్లోగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు మనం ఆఫ్ చేయకూడదు. ఇలా తీసుకొని ఎక్సెస్ని తీసేసి చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇలా ఐబ్రోస్ని ఇలా ఇక్కడ వరకు ఆఫ్ చేయకుండా చాలా లైట్ కర్వ్లో ఇలా తీసుకురావాలి. అప్పుడు ఎండింగ్ పార్ట్ అనేది చూడడానికి చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు అయిపోయింది. చూసారా డిఫరెన్స్? ఓన్లీ ఈ కర్వ్ పార్ట్ అంటే ఈ టెయిల్ పార్ట్ని ఇప్పుడు చేశాను. చూడండి, ఈ టెయిల్ పార్ట్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఇలా పౌడర్ని స్మాల్ బ్రష్కి తీసుకొని ట్యాప్ చేసి ఇప్పుడు ఇక్కడ మనము స్మాల్ లైన్ని చేద్దాము. చూడండి, ఇలా ఇలా లైన్, అసలు మనం లైన్ ఇచ్చినట్టు కూడా అక్కడ తెలియదు. స్మాల్ లైన్, వెరీ స్మాల్ లైన్. అది థిక్గా ఉండకూడదు, థిన్గా ఉండాలి. ఓకే, చూడండి లైన్ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైన చేసాము ఐబ్రోస్, కింద కూడా చూడండి. ఇక్కడ మన ఐబ్రోస్ స్టార్టింగ్ నుంచి ఒక స్మాల్ లైన్, మీకు అర్థమవుతుందా? ఇలా స్మాల్ లైన్ ఇవ్వాలి. మన ఐబ్రోస్ ఈ హెయిర్స్ డౌన్లో ఇవ్వకూడదు, మొత్తానికి కిందకి ఇవ్వకూడదు. చూడండి, ఈ హెయిర్స్ లోపల నుంచి మనము ఇలా లైన్ వేయాలి. ఐబ్రోస్ లోపల నుంచి మనం లైన్ వేయాలి. ఎక్కడి వరకు? ఇక్కడి వరకు. ఏమంటే ఇది మనది అయిపోయింది. ఒక స్మాల్ లైన్ ఇచ్చినా పర్లేదు, కనిపించదు. ఇలా అయిపోయింది కదా.
ఈ ఫస్ట్ ఉండే ఈ పార్ట్‌ని మనం వదిలేసి, ఇక్కడున్న ఈ పార్ట్‌ని ఫిల్ చేద్దాం. నేను డార్క్ బ్రౌన్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పటి వరకు లైన్ వేసింది లైట్ బ్రౌను. ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పడం నేను మర్చిపోయాను. ఎక్కువ శాతం బ్లాక్ కలర్ యూజ్ చేస్తారండి ఐబ్రోస్‌కి. అవి న్యాచురల్‌గా ఉండవు. బ్రౌన్ కలర్స్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి బిగినర్స్. ఇప్పుడు డార్క్ బ్రౌన్‌ని ట్యాప్ చేసి ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము అటు ఇటు లైన్ లైట్‌గా ఇచ్చాం కాబట్టి ఆ మిడిల్‌లో ఉండే గ్యాప్‌ని మనం ఫిల్ చేయడమే. చూడండి ఇక్కడ మనది అయిపోయింది ఫిల్ చేసేది. నేను ఇక్కడి వరకే తీసుకొచ్చి వదిలేయకుండా ఇక్కడ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు మేజర్ పార్ట్‌కి వచ్చేసాము. ఈ ఫస్ట్ చూస్ చేయడం నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. క్లియర్‌గా తెలియట్లేదు. అందుకే దీనికే మిర్రర్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో చేస్తున్నాను. ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడండి ఇది మెయిన్ పార్ట్. ఈ మెయిన్ పార్ట్‌ని ఎలా ఫిల్ చేయాలంటే మనం వీటిని ఫిల్ చేసినట్టు ఈ పార్ట్‌ని ఫిల్ చేసినట్టు ఫిల్ చేయకూడదు. ఇది వచ్చేసి ఇలా బ్రష్ ఉంది కదా, ఇలా పట్టుకోకూడదు. ఇలా స్ట్రైట్‌గా పట్టుకోవాలి ఈ బ్రష్‌ని. ఇలా స్ట్రైట్‌గా పట్టుకొని చూడండి ఓన్లీ ఇలా స్ట్రోక్స్, అర్థమవుతుందా? ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి మనం ఓన్లీ. ఇలా చూడండి స్ట్రోక్స్ ఇవ్వాలి. నాకు ఇక్కడ ఎండింగ్ దాంట్లో అర్థం కాలేదు. ఇక్కడ ఇంకొంచెం ఇవ్వాలి, ఫిల్ చేయాలి. చూడండి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్ప్రూలింగ్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం పైకి ఇచ్చాం కదా స్ట్రోక్స్, ఇలానే పైకి ఇవ్వాలి. ఎక్సెస్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి ఎక్సెస్. ఇది అయిపోయినాక మళ్ళీ దీన్ని కూడా ఇలా బ్రష్ చేయాలి. చాలా లైట్‌గా అయిపోయింది. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి ఈ ఐబ్రోకి ఎంత డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ న్యాచురల్గా కూడా ఉంది. చూడండి చాలా థిక్గా ఉంది, లైట్గా, చాలా న్యాచురల్గా ఉంది. నెక్స్ట్ ఈ ఐబ్రోని ఫిల్ చేసి చూపిస్తాను. సేమ్ ఇలానే లైట్ బ్రౌన్ని తీసుకుంటున్నాను. డాప్ చేసి ఈ టెయిల్ పార్ట్ని ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది చేసే ముందు స్ప్రూలీ తోటి డౌన్ అనుకోవాలి. స్ప్రూలీ తోటి ఇలా డౌన్ అనుకోవాలి. అప్పుడు నెక్స్ట్ పక్కన స్ప్రూలీ పెట్టేసి బ్రష్ తోటి చూడండి ఓన్లీ ఈ పార్ట్ని లైట్గా పట్టుకోవాలండి. బ్రష్ని కూడా మనం ఇలా ప్రెజర్ చేసి ఇలా ప్రెజర్స్ ఇవ్వకూడదు. దీనికి చాలా లైట్ స్ట్రోక్స్, ఇలా లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. ఓకే, చాలా లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. మన ఐబ్రోస్ హెయిర్స్ డైరెక్షన్ ఎలా ఉందో ఆ డైరెక్షన్ బట్టి మనం ఫిల్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఫస్ట్ హెయిర్కి వద్దాము. స్మాల్ లైన్ డ్రా చేద్దాము. చూడండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఒక లైన్, స్మాల్ లైన్, ఒక స్మాల్ లైన్ డ్రా చేస్తున్నాను. మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచో ఓన్లీ అక్కడి నుంచే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డార్క్ బ్రౌన్ తీసుకొని మనం డ్రా చేసిన మిడిల్లో ఉన్న హెయిర్స్ని ఫిల్ చేసేస్తున్నాను. ఇలా ఫిల్ చేస్తున్నాను. చూడండి ఇది ఇక్కడ ఇలా ఆపేయకూడదు, కొంచెం డౌన్ తీసుకురావాలి. అప్పుడు చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ మేజర్ పార్ట్కి వచ్చేసాను. ఇక్కడ ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగినర్స్, ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి. స్ట్రోక్స్ ఇవ్వాలి. అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రో కూడా ఇప్పుడు స్ప్రూలీ తీసుకొని
మనం స్ట్రోక్స్ ఇది అప్ డైరెక్షన్కి ఇచ్చాము, అప్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది ఇలా, ఇది కూడా స్పూలిని కూడా చాలా లైట్గా పట్టుకోవాలి. అప్పుడు మనకు సైడ్ ఉన్న హెయిర్ అంతా ఈ మిడిల్లోకి వచ్చేస్తుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. మన ఫేస్కి ఉండే మేజర్ పార్ట్ ఈ ఐబ్రోస్. ఇవి మనం చాలా నీట్గా ఉంచాము అంటే ఫేస్ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మీకు కనుక ఈ టిప్స్ ఐబ్రోస్ ఫిల్ చేయడంలో మనం వేయాల్సింది కాకుండా ఇలా సైడ్కి ఏమన్నా వచ్చింది అని అంటే మనం వేసే పౌడర్ కానీ పెన్సిల్ కానీ, అప్పుడు మనం దాన్ని క్లీన్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. వెట్ టిష్యూ ఉంటుంది కదా, వెట్ టిష్యూ తీసుకొని మన ఫింగర్ తోటి ఎక్కడైతే ఉంటుందో ఇలా చాలా స్మాల్గా ఇలా రబ్ చేస్తే సరిపోతుంది, వెళ్ళిపోతుంది అప్పుడు అది. లేకపోతే క్లెన్జర్ తీసుకొనైనా క్లెన్జర్ తోటి ఇలా చేసేయచ్చు. నెక్స్ట్ అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ జెల్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనకి ఇలా మొత్తం అయిపోయాక ఈ స్ప్రూలీ తోటి జెల్ని తీసుకొని ఇలా చేయొచ్చు. చాలా హైడ్రేట్గా కనిపిస్తాయి మన ఐబ్రోస్ ఈ జెల్ వల్ల. చూడండి, దీనికి కూడా ఇది చాలా, ఈ ఐబ్రో వచ్చేసి కొంచెం హైడ్రేటింగ్గా కనిపిస్తుంది. ఇలా ఈ జెల్ వచ్చేసి అందుకు ఇలా యూజ్ చేస్తారు. అట్లయితే ఐబ్రోస్ ఫిల్ చేయడంలో నాకు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.